పరిశుద్ధ గ్రంథము నుండి ప్రశ్నలు అడుగుతున్నటువంటి వారికి సమాధానములు చెప్పే ఉత్తరము అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఎన్నో ప్రశ్నలకు మీరు పరిశుద్ధ గ్రంథము నుండి సమాధానాలను తెలుసుకున్నారు. ఆ క్రమంలో ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలకు మనము సమాధానాలను నేర్చుకోబోతున్నాం. ఈరోజు మన ముందు 3 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది, యేసుక్రీస్తు బాప్తిస్మమును ఎందుకు తీసుకున్నారు? యేసు బాప్తిస్మమును ఎందుకు పొందారు? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు శోధింపబడ్డారు? సాతాను చేత దేవుని కుమారుడు ఎందుకు శోధింపబడ్డారు అనేది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, సాతాను యేసుక్రీస్తును శోధిస్తున్నటువంటి క్రమంలో ఒకానొక శోధనగా సాతాను మిగులు ఎత్తైనటువంటి కొండ మీదకి యేసును తీసుకుని వెళ్ళిపోయి అక్కడ నుండి లోకరాజ్యములను వాటి మహిమను చూపించి సాతానుకు యేసు మ్రొక్కితే వాటి యొక్క మహిమను అధికారాన్ని యేసుకు ఇస్తానని సాతాను చెప్పడం మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మిగులు ఎత్తైనటువంటి కొండ మీదకి మనం వెళ్ళినప్పుడు లోకరాజ్యాలు మనకు కనిపిస్తాయా అని కొందరు అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు కూడా ఈరోజు సమాధానాన్ని మనము తెలుసుకుందాం. అయితే మొదటిగా, యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మమును ఎందుకు తీసుకున్నారు? యేసుక్రీస్తు బాప్తిస్మమును ఎందుకు పొందారు? మునుపటి కార్యక్రమంలో యేసుక్రీస్తు సున్నతి ఎందుకు పొందారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేశాను. 8వ దినమున యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి కాలములో తల్లిదండ్రులు ఆయనకు సున్నతి ఎందుకు చేయించారనేటువంటి విషయాన్ని గురించి మీకు నేను నేర్పించాను. అయితే సున్నతి కార్యక్రమం యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా తనకు తానుగా వెళ్ళి జరిగించినటువంటి కార్యక్రమం కాదు. తల్లిదండ్రులు ఆయనకు జరిగించిన కార్యక్రమం. ఎందుకంటే ఆయన అప్పటికి ఎలా ఉన్నారు? 8 దినముల వయస్సుతో ఉన్నారు. కానీ బాప్తిస్మం అనేది మాత్రం యేసుక్రీస్తు తనకు తానుగా వెళ్ళి జరిగించిన కార్యక్రమం. తనకు తానుగా వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నారు ఆయన. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని ఎందుకు పొందారు, సున్నతి ఎందుకు పొందారో గత కార్యక్రమంలో, గత భాగంలో ఆ సమాధానాన్ని మీకు తెలియజేశాను. ఇప్పుడు బాప్తిస్మమును ఎందుకు పొందారు? బాప్తిస్మమును ఎందుకు పొందారు? ఈ విషయాన్ని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి మీరు చూడగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందినటువంటి సందర్భం రాయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నారు. ఏ యోహాను గారు? యేసు శిష్యుడైన యోహాను గారు కాదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చే నాటికి 6 నెలలకు ముందే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చారు. అంటే ముందుగా పంపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువునకు ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి ఆ పేరు కూడా ఎలా సార్థకమైందంటే ఆయనే బాప్తిస్మానికి ప్రారంభం. యోహాను గారు బాప్తిస్మాన్ని మొదలుపెట్టారు. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందారు. అందుచేతనే ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఇప్పుడు యేసుక్రీస్తును చూడగానే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమంటున్నారో చూద్దాం. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. యోహాను గారు యేసుక్రీస్తుని చూడగానే నేను నీ చేత బాప్తిస్మం పొందాలి కదా, నీవు నా దగ్గర బాప్తిస్మాన్ని పొందడానికి వచ్చావేంటి అని నివారింపజూచెను అని మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తిస్మం ఇవ్వటానికి యోహాను గారు మొట్టమొదట సుముఖతను చూపించలేదు. ప్రభువా, నీవు దేవుని కుమారుడవు, నీవు పాపము లేనివాడవు,
నీవు బాప్తిస్మం పొందడానికి వచ్చావేంటి? ఇప్పటి వరకు నేను ఎవరికి బాప్తిస్మం ఇచ్చాను? పాపాత్ములకు ఇచ్చాను. మారు మనసు నొంది పశ్చాత్తాపపడి పాపములు జరిగించామని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేటువంటి మనస్సుతో నా దగ్గరకు వచ్చినటువంటి వారందరికీ కూడా నేను బాప్తిస్మం ఇచ్చాను. మరి నీవు నా దగ్గరకు బాప్తిస్మం పొందడానికి వచ్చావేంటి? అసలు నిజానికైతే బాప్తిస్మాన్ని ప్రారంభించినటువంటి నేనే నీ చేత బాప్తిస్మం పొందాలి కదా అన్నారు. ఇది యథార్థం, ఇది వాస్తవం. మరి అటువంటప్పుడు యేసుక్రీస్తు ఎందుకు బాప్తిస్మాన్ని తీసుకున్నారు? చూద్దాం. ఆయన మాటలలోనే అక్కడ వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువే దీనికి సమాధానాన్ని చెప్పారు. చూడండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, ప్రస్తుతానికి కానిమ్ము, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఏలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. నీతి యావత్తు, నీతి యావత్తు, పరిపూర్ణమైనటువంటి నీతి ఎవరికి తెలుసు? దేవునికి, దేవుని కుమారునికి తెలుసు. అంతే తప్ప మనుషులకు పరిపూర్ణమైన నీతి తెలియదు. కొంచెం నీతిని తెలుసుకుని మాకంతా తెలిసిందనుకుంటారు. కొంచెం నీతి తెలిసిన వారు ఏమనుకుంటారు? కొంచెం నీతి తెలిసిన వారు, అదేంటి యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకోవడం ఏంటి? నిజానికైతే యేసుక్రీస్తు ప్రభువు చేతుల్లోనే బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా బాప్తిస్మం తీసుకోవాలి అని అనుకుంటారు. అది కొంచెం నీతి అంటే పరిపూర్ణంగా నీవు సంగతులను గ్రహించలేదని అర్థం. నీతి యావత్తు అన్నారు. చూడండి అక్కడ ప్రభువారి మాటలను చూడండి. అందుకు ఆయన ఏమన్నారు? ఇప్పటికి కానిమ్ము, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. బాప్తిస్మం ఇచ్చారు. కొందరు ఏమని ప్రశ్నిస్తున్నారంటే, బాప్తిస్మం అనగానే మారు మనస్సుకు, పశ్చాత్తాపానికి అది ఒక సాదృశ్యం కదా. అలాంటప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏమైనా మారు మనస్సు నొందుతూ వచ్చారా? పశ్చాత్తాపడుతూ వచ్చారా? పాపమును ఒప్పుకుంటూ వచ్చారా అని అడుగుతున్నారు. యేసు బాప్తిస్మము పొందినది పాపక్షమాపణ కొరకు కాదు, పశ్చాత్తాపడి కాదు, నీతి యావత్తు జరిగించటానికి. నీతి యావత్తు జరిగించడం అంటే ఏమిటి? పరిపూర్ణమైనటువంటి నీతిలో యేసుక్రీస్తు ప్రభువు కూడా బాప్తిస్మం పొందుట అనగా అక్కడ పరమార్థం ఏమిటి అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. నీతి యావత్తు అనగానే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ధర్మశాస్త్ర ప్రకారము జరిగించవలసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా నెరవేరుస్తున్నారు. నేను దేవుని కుమారుడను, దేవునితో సమానంగా ఉండేవాడను కనుక నాకు వీటన్నిటితో పని లేదు, మానవ మాత్రులు ఏవైతే చేస్తారో వాటిని నేను చేయను అనేటువంటి భావన ఆయనలో లేదు. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి, యేసుక్రీస్తు ప్రభువు ఆకారమందు మనుష్యుడుగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు. మీరు ఆలోచన చేస్తున్నారా? పాపము చేసిన మనిషి బాప్తిస్మం పొందకపోతే శిక్షలోనికి వెళ్ళిపోతాడు. పాపము చేసిన మనిషి బాప్తిస్మాన్ని పొందితే రక్షింపబడతాడు. పాపము చేయనివాడు కూడా బాప్తిస్మం పొందితే అక్కడ నేరమేముంది? మీరు ఆలోచన చేస్తున్నారా? పాపము చేసినవాడు పశ్చాత్తాపడి పాపమును విడిచిపెట్టి బాప్తిస్మం పొందితే రక్షింపబడతాడు. పాపము చేసినవాడు బాప్తిస్మమును నిరాకరిస్తే, తన పాపములోనే కొనసాగితే శిక్షలోనికి వెళ్ళిపోతాడు. పాపము చేయనివాడు బాప్తిస్మం పొందితే అక్కడ ఇబ్బంది ఏముంది? పాపము చేయనివాడు బాప్తిస్మం తీసుకునేట ద్వారా అతడు తప్పు చేశాడా? ఒకవేళ అతడు అలా చేసి ఉండకూడదని నీవెందుకు అనుకుంటున్నావు? ఆయన నీతి యావత్తు అంటే ఇంకా ఏమైనా మిగిలిపోయిందా? మనుషులకు ఒక ఉదాహరణగా నేను కనిపించాలి, మనుషులకు నేను పాఠాన్ని నేర్పించాలి, మనుష్యులలో నేను ఒకనిగా జీవిస్తున్నాను,
మానవ ఆకారంతో జీవిస్తున్నాను, మనుషులకు నేను సమస్తాన్ని కూడా నేర్పించాలని ప్రభువారు అనుకుంటున్నారు. నేను ఒక మాదిరిగా ఉండాలి, నేను ఒక మాదిరిగా ఉండాలి అని ఆయన అనుకుంటున్నారు. ఒకవేళ ఆయన బాప్తిస్మం తీసుకోలేదు, ఒకవేళ ఆయన శోధింపబడలేదు, ఒకవేళ ఆయన మనుషులందరికీ దూరంగా అతీతంగా అన్ని శక్తులతో అన్ని ప్రభావములతో దేవదూతల పరిచర్యను నిత్యం అందుకుంటూ ఒకవేళ జీవించారనుకోండి, అప్పుడేమంటారు? అప్పుడు ఇలా ప్రశ్నించిన వారందరూ అప్పుడేమంటారు? యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు గనుక అలా జీవించగలిగాడు. మానవ ఆకారంలో మన స్థాయిలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నింటినీ ఆయనను కూడా ఎదుర్కొని చూడమను, అప్పుడు పాపము చేయకుండా ఉండమను, అప్పుడు మేము నమ్ముతామంటారు కదా. అందుచేత అలా ఆయన అనిపించుకోకుండా తన్ను తాను రిక్తునిగా చేసుకొని మానవుల యొక్క స్థాయిలో, మానవులు ఏ విధంగా అయితే శోధింపబడుతున్నారో ఆ విధంగా ఆయన శోధింపబడ్డారు. మానవులు పాపమును విడిచిపెట్టి బాప్తిస్మం తీసుకోవాలి, దానికి ఆయన ముందుగా ఒక మాదిరిని చూపించారు. తను తాను తగ్గించుకున్నారు ఆయన. అక్కడ ఆయన తను తాను తగ్గించుకోవడం కనిపిస్తోంది. అంతే తప్ప ఈ భూమి మీద ఇవేవి కూడా నాకు అక్కరలేదు. అవును, నిజానికైతే అక్కరలేదు. కానీ మనుషులకు ఒక మాదిరిగా ఉండటానికి, మనుషులకు ఒక మాదిరిగా ఉండటానికి, మనుషులు ఒక ప్రేరణ పొందటానికి నా ప్రభువు నా నిమిత్తము ఒక మాదిరిగా ఒక ఉదాహరణగా కనిపిస్తున్నప్పుడు నేను కూడా ఆయన అడుగుజాడలలో నడుచుకోవాలనేటువంటి ఆలోచనతో మనుషులందరూ కూడా ఆయనను వెంబడించాలనేటువంటి ఉద్దేశమే అక్కడ ఆయనకుంది. అందుచేత ఆయన అంటున్నారు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నారో అప్పుడు పరలోకమందున్న తండ్రిలో కూడా సంతోషం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నీతిని పరిపూర్ణముగా జరిగిస్తున్నాడు ఆయన. చాలామంది నీతిని అరాకొర జరిగిస్తారు, కొద్దిగా నీతిని జరిగిస్తారు. కానీ యేసుక్రీస్తు పరిపూర్ణంగా నీతిని జరిగిస్తున్నారు, ఎక్కడా కూడా కొరత పెట్టలేదు. ఆ విషయాన్ని ఇదిగో ఈ బాప్తిస్మం అనేటువంటి సందర్భం మనకు నేర్పిస్తోంది. ఆ కొరత ఉంచలేదు ఆయన. నేను కూడా బాప్తిస్మం తీసుకుంటాను, అలాగనే ఏదో పాపం చేశానని కాదు. ఇక్కడ ఏమైనా రాయబడిందా? యేసు పాపము చేసినవాడు, పశ్చాత్తాపపడ్డాడు, యోహాను గారేమో ఇదిగో నీ పాపములు ఒప్పుకో అని చెప్పారు అని ఏమైనా రాయబడిందా? లేదు. యోహాను గారు ఏమంటున్నారు? అసలు బాప్తిస్మానికి ప్రారంభమైనటువంటి నేనే నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనుగా ఉన్నాను అని ఒప్పుకున్నారు. కనుక యేసు పవిత్రుడు. యేసు 100% పరిశుద్ధుడు. అయినప్పటికీ ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు అంటే అనేకుల కొరకు ఒక మాదిరిగా ఉండు నిమిత్తము, నీతిని పరిపూర్ణముగా జరిగించు నిమిత్తము, తాను చెప్పినది తాను చేసి అనేకులకు ఒక ఉదాహరణగా నిలబడు నిమిత్తము ఆయన బాప్తిస్మమును పొందారు. అలాగే మరొక సందర్భంలో కూడా వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. అక్కడ కూడా కొన్ని సంగతులు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వాక్యం నుండి, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. బాప్తిస్మానికి ప్రారంభమైనటువంటి యోహాను గారు ఎవరో కూడా మనకు ఈ సందర్భంలో తెలియాలి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులు లేవీయులు ఇటువంటి వారిని యోహాను యొద్దకు పంపించారు. అప్పుడు అతడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు ఎరుగననకు ఒప్పుకొనను, క్రీస్తును కానని ఒప్పుకొనను, నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడు యోహాను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలీయావా అని అడుగగా అతడు కానెనను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దమని చెప్పాను.
ప్రభువు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దాన్ని మాత్రమే నేను. అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టుగా నేను క్రీస్తును కాను, లేక నేను మరో ప్రవక్తను కాదు. నేను ప్రభువు త్రోవను సరాలము చేయుడి అని ఎలుగెత్తి చెప్పేటువంటి ఒక శబ్దాన్ని మాత్రమే. ప్రతి పల్లము పూడ్చబడవలను, ప్రతి ఎత్తు సరిచేయబడవలను అని ఎలుగెత్తి చెప్పేటువంటి ఒక శబ్దాన్ని మాత్రమే అని యోహాను గారు తెలియజేస్తున్నారు. తర్వాత పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతని అడుగగా, మరెందుకు బాప్తిస్మం ఇస్తున్నావు? నీవు క్రీస్తువు కాదు, నీవు ఏలియావు కాదు, నీవు ఆ ప్రవక్తవు కాదు, మరి ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అని అడుగగా యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. నా వెనక వచ్చుచున్నాడు, ఆయనకు ముందుగా నేను పంపబడ్డాను. మీరు ఆయనను ఎరుగరు, మీరు ఆయనను తెలుసుకోలేదు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. నేను అంత తక్కువ వాడను, ఆయన అంత ఉన్నతుడు. ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నాకు యోగ్యత లేదు. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో ఈయన లోక పాపమును మోసుకొని పోవుచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. ఈయన దేవుని యొక్క కుమారుడు, దేవుడు పంపినటువంటి ఆయన కుమారుడు. తర్వాత నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటివాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితనో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చితనని చెప్పాను. ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను అంటే దేవుడు ముందుగా ఈ ప్రణాళికను ఈ విధంగా రచించాడు. ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షం అవ్వాలంటే నీవు బాప్తిస్మం ద్వారా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. మనుషులు మారు మనసు నొంది పశ్చాత్తాపపడి పాపక్షమాపణ నొందుటకు నీవు బాప్తిస్మమును ప్రారంభించాలని దేవుడు ఉద్దేశించాడు, యోహాను గారి ద్వారా ఉద్దేశించాడు. తర్వాత మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచుతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితి నెనను. కనుక ఇంత సందర్భం ఉంది. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన దగ్గర ఇంత సందర్భం ఉంది. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు. ఈరోజు కూడా నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చేవారు ఎవరు? మనుష్యులు. మనుష్యులు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తారు, కానీ పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తారా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తారా? ఇవ్వలేరు. మరెవరిస్తారు? ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తారు. కనుక ఆయన అంత ఉన్నతుడు, ఆయన అంత ఉన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు. మరి ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు అంటే మనందరికీ కూడా ఒక మాదిరిగా ఉండు నిమిత్తము, నీతిని పరిపూర్ణము చేయు నిమిత్తము యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనం గ్రహించాలి. ఇక తరువాతి ప్రశ్న ఏంటంటే, దేవుని కుమారుడు సాతాను చేత ఎందుకు శోధింపబడ్డారు? దేవుని కుమారుడు కదా, ఆయనకు సమస్తం సాధ్యం కదా. మరి ఆయనను సాతాను ఎందుకు శోధించాడు, ఎలా శోధించగలిగాడు అని అడుగుతున్నారు. దీనికి కూడా సమాధానం ఇదే. ఆయన మనందరికీ ఒక మాదిరిగా ఉండాలనుకుంటున్నాడు. మనందరికీ ఒక మాదిరిగా ఉండాలనుకుంటున్నాడు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తారేమో, నోరు పారేసుకుంటారేమో, యేసుక్రీస్తు కూడా నేను జీవిస్తున్నట్టే శరీరమందు జీవిస్తూ ఇదిగో నాకున్నటువంటి పరిస్థితులే ఆయనకు ఉంటే ఆయన శోధింపబడినప్పుడు పాపము చేసేసి ఉండేవాడేమో అని ఎవరైనా నోరు పారేసుకుంటారేమో. కనుక వారందరికంటే నన్ను నేను రిక్తునిగా చేసుకుని, వారందరికంటే అధికముగా సాతాను నన్ను శోధించినా కానీ నేను ఎలా నిలబడతానో వారికి నేను నేర్పించాలి అని ఇదిగో యేసుక్రీస్తు ప్రభు సాతాను చేత శోధింపబడ్డారు. ఒక్కసారి ఆ సందర్భాన్ని మనం చూద్దాం.
మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వాక్యం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎప్పుడైతే బాప్తిస్మం పొందారో, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇదిగో అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇది దేవుని యొక్క సంకల్పమే, దేవుని యొక్క చిత్తమే. ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డారు, అపవాది చేత శోధింపబడుటకు. దీనికి సరైనటువంటి సమాధానము మనకు హెబ్రీ పత్రికలో కనిపిస్తుంది. చూడండి, పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం నుండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. మన ప్రధాన యాజకుడు ఎవరు? మనము ఏ విధంగా అయితే శోధనలు అనుభవిస్తున్నామో అంతకంటే గొప్పగానే ఆయన శోధనను అనుభవించి దానిని అధిగమించారు. మనము శోధనలోనికి వెళుతున్నాం, కానీ దానిని తప్పించుకుంటున్నామా? దానిని అధిగమించగలుగుతున్నామా? సాతానును జయించగలుగుతున్నామా అనేది ప్రశ్న. మనందరికీ ఆయా సందర్భాలలో ఇది ప్రశ్న. మనం అధిగమించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది అధిగమించలేకపోతున్నారు, సాతానుకు లొంగిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు సాతానును జయించారు, మనకు ఒక మాదిరిని ఉంచారు, ఒక ఉదాహరణను ఉంచారు. ఇదిగో చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సమస్త విషయములలో మన వలనే శోధింపబడ్డారు ఆయన కూడా, కానీ పాపము లేనివాడుగా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ఎందుకు శోధింపబడ్డారు అంటే మనకు ఒక మాదిరిని ఉంచటానికి, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో శోధనను అనుభవించారు, ఆ శోధనను జయించారు, పాపము లేనివానిగా ఉన్నారు. ఆ తర్వాత గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనము దేవుని కృపను పొందు నిమిత్తము మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు, ఇదిగో ఆ కృపాసనము యొద్దకు మనం వెళ్ళిపోవాలి. ప్రభువు కృపాసనం యొద్దకు మనం వెళ్ళిపోవాలి. మన ప్రధాన యాజకుడు బలవంతుడు, అపవాదిని ఓడించటంలో బలవంతుడు, పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. ఇసుమంత కూడా ఆయనలో పాపము లేదు. ఆయన శోధింపబడ్డారు, కానీ పాపము చేయలేదు. కనుక దీని అంతటిని బట్టి మనం పాఠాన్ని నేర్చుకోవాలనే దేవుడు కోరుకుంటున్నాడు. యేసు బాప్తిస్మం దగ్గరైనా, యేసు శోధన దగ్గరైనా మనం పాఠం నేర్చుకుని మనం ఒక మాదిరిని చూస్తూ యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో చివరి ప్రశ్న ఏంటంటే, మిగులు ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకుని వెళితే లోకరాజ్యాలు కనిపించేస్తాయా అని అడుగుతున్నారు. చూద్దాం, ఆ వాక్య భాగం దగ్గరకు ముందు మనం వెళదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వాక్యం నుండి, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా. సాగిలిపడి నాకు నమస్కారం చేస్తే ఇదిగో లోకరాజ్యములు వాటి యొక్క మహిమంతా నీకు ఇచ్చేస్తానని సాతాను అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి? మిగులు ఎత్తైనటువంటి కొండ మీదకి వెళితే లోకరాజ్యాలు కనిపిస్తాయా? మిగులు ఎత్తైనటువంటి కొండ మీదకి వెళితే లోకరాజ్యాలు కనిపిస్తాయా? ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగం యొక్క అర్థాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఏమిటా అర్థం? ఈ అర్థం మీకు తెలియాలంటే మీకు ముందుగా ఒక ఉదాహరణ చెబుతాను, వినండి. ఎవరైనా తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కానీ, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి బందీ బలగాన్ని గూర్చి కానీ, వారి ప్రాబల్యాన్ని గూర్చి కానీ మనకు చెప్పాలనుకున్నారు అని అనుకుందాం. ఎవరైనా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి తన పవర్ని గూర్చి,
తన అధికారం, అలాగే తన చుట్టూ ఎంత ప్రాబల్యం ఉంది, ఎంత బందీబలగం ఉంది, తన ఆస్తి ఎంత ఉంది, ఇదంతా మనకు చెప్పాలి అని అనుకున్నారనుకుందాం. చెప్పాలనుకున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆస్తిని అంతటిని మనకు చూపించవలసిన అవసరం ఏమీ లేదు. కొంచెం చూపించి ఇటువంటివి ఇంకా అనేకం ఉన్నాయి, లేక ఇటువంటివి ఒక 100 ఉన్నాయి, ఇటువంటివి ఇంకా 200 ఉన్నాయి అని మనకు చెబితే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా ధనం ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఒక 100 ఎకరాల పొలం చూపించి, బాగా ఆస్తి ఉంది, బాగా ధనం ఉంది, ఒక 100 ఎకరాల పొలం చూపించి, మంచి పొలం, ఒక 100 ఎకరాల పొలం మనకు చూపించాడు. ఒకటే పొలం చూపించాడు, 100 ఎకరాల పొలం చూపించిన తర్వాత అంటే ఆ హద్దులు చూపించాడు. ఇదిగోండి ఇక్కడ ఈ కట్టవు మొదలుకొని అదిగోండి అక్కడ దాని వరకు, అది వెనకాల ఎక్కడో మీకు దూరంగా తాడి చెట్లు కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ వరకు ఈ ఏరియా అంతా కూడా ఒక 100 ఎకరాలండి, ఈ 100 ఎకరాలు నాదే అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడంటే, కొసమెరుపు ఏమన్నాడంటే, మొత్తం మీద ఇలాంటి బిట్లు లేకపోతే ఇలాంటి పొలాలు మొత్తం మీద మొత్తం కలిపి నా దగ్గర ఒక 1000 ఎకరాలు ఉండొచ్చు అని అన్నాడు అనుకోండి. మనకు ఒక అంచనా వచ్చేస్తుందా లేదా? ఆ 1000 ఎకరాలను గురించి మనకు ఒక అంచనా వచ్చేస్తుందా లేదా? వచ్చేస్తుంది. అంతేగాని మీకు ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయా, పదండి అన్నిటిని చూపించండి నాకు, చిట్ట చివరి పొలము, చిట్ట చివరి సరిహద్దు వరకు నేను చూస్తే కానీ నమ్మను అంటే, నమ్మకపోతే పోరా అంటాడు. అంతే కదా, నమ్మకపోతే వెళ్ళిపో, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి, ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇప్పుడు నాకు సమయం లేదు, నీకు తెలుస్తుందని చెప్పానంటాడు. విజ్ఞత ఉన్నవాడు ఎవడైనా సరే తెలుసుకుంటాడు, సరే నీ దగ్గర ఇంత ఆస్తి ఉంది. అలాగే ఎవరైనా ఒక పెద్ద నెక్లెస్ తీసుకుని వచ్చి, ఇంకా లాకర్లో ఇలాంటివి ఒక 20 ఉన్నాయండి, ఇది ఒకటి శాంపిల్ మీకు చూపిస్తున్నాను, ఇటువంటివి నాకు లాకర్లో, బ్యాంక్ లాకర్స్లో ఇంకా 20 ఉన్నాయండి అని చెప్పారనుకోండి, మనకు ఒక అంచనా వచ్చేస్తుంది, ఎంత ఆస్తి ఉందని. మీకు అర్థమవుతుందా? అలాగే కొద్ది సమయంలో, ఒక నిమిషం వ్యవధిలో లోకరాజ్యాలను చూపించడం అంటే అర్థం ఏంటి? ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకుని వెళ్ళి చుట్టూ చూపించి, ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ కూడా నావే, వాటి వైభవం చూడు ఎలా ఉందో. ఫర్ ఎగ్జాంపుల్, మచ్చుకు ఒకటి చూడు, మిగిలినవి ఎన్నైతే ఉన్నాయో ఈ భూమి మీద అన్నీ నావే అని చెప్పినప్పుడు ఆ అవగాహన వస్తుందా లేదా? ఆ గ్రహింపు వస్తుందా లేదా? వస్తుంది. కనుక సాతాను ఆ విధంగా చూపించాడు. అంతే తప్ప మిగులు ఎత్తైనటువంటి కొండ మీదకు తీసుకుని వెళితే భూమి యొక్క ఆ కొన కనిపిస్తుందా, భూమి యొక్క ఈ కొన కనిపిస్తుందా, భూమి చుట్టూ ఉన్నటువంటి ఈ లోకరాజ్యాలన్నీ కనిపించేస్తాయా? భూమి గోళాకారంలో ఉన్నది కనుక ఒకవైపు మాత్రమే చూడగలుగుతాం, మరోవైపు కనిపించేస్తుందా? ఇలా మనం అడిగితే అక్కడ ఏమాత్రము జ్ఞానము లేనటువంటి ప్రశ్న అడుగుతున్నట్టుగానే కనిపిస్తుంది, అవివేకి అడుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? కనుక సాతాను దగ్గర ఏ అధికారం ఉందో, సాతాను చేతి క్రింద లోకరాజ్యాల యొక్క మహిమ, గొప్పతనం ఏ విధంగా ఉందో అంతా ప్రభువుకు తెలుసు. కనుక వాడు ప్రతి దగ్గరకు తీసుకుని వెళ్ళి ప్రతిదానిని వివరించి చెప్పవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అందు విషయమై ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది. దీనికి సంబంధించి లూకాసు వార్తలో కూడా మనము వాక్య భాగాన్ని చూడగలిగితే సందర్భం ఇంకా మనకు చక్కగా అర్థమవుతుంది. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, శాంపుల్ చూపించింది, ఇటువంటివి ఇంకా అనేకం ఉన్నాయి అని చెప్పింది. భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది. ఈ ప్రశ్నలో ప్రశ్నగా మరలా ఏమని అడుగుతున్నారంటే, సమస్తాన్ని సృష్టించింది దేవుడు కదా, యేసుక్రీస్తు చూస్తానేమో దేవుని కుమారుడు, మరి సాతానుకు అప్పగింపబడటం ఏంటి? సాతాను ఎలా
యేసుక్రీస్తు ప్రభువుకు ఇస్తానంటున్నాడు అని అడుగుతున్నారు. బైబిల్ పూర్తిగా తెలియదు కదా, ప్రశ్న అడుగుతున్నటువంటి వారికి బైబిల్ పూర్తిగా తెలియదు. దేవుడు కొద్ది కాలము సాతానుకు ఈ లోకరాజ్యముల యొక్క అధికారాన్ని, మహిమను అప్పగించాడు. కొద్ది కాలం. ప్రస్తుతం లోకాధికారి వాడే. యేసుక్రీస్తు ప్రభువు సాతానును చూచి ఏమంటున్నారు? ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదు, వాడు లోకాధికారి, ప్రస్తుతానికి లోకాధికారి. అది టెంపరరీ పవర్, అది టెంపరరీ అథారిటీ. అది ఆ టెంపరరీ పవర్నే మరలా యేసుక్రీస్తు ప్రభువుకి ఇస్తానని ప్రలోభ పెడుతున్నాడు వీడు సాతాను. చూడండి, భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. వాడే చెబుతున్నాడు, నాకు అప్పగింపబడి ఉన్నది, దానిని నేనేమి నా స్వహస్తాలతో సంపాదించుకోలేదు, దేవుడు నాకు అప్పగించాడు. చూడండి, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. అంటే టెంపరరీగా అది నా కండిషన్లో ఉంది కనుక, నా హ్యాండ్ ఓవర్లో ఉంది కనుక, నేను ఎవరికి ఇద్దామనుకుంటే వారికి ఇచ్చేస్తాను. ఏ మనిషి నాకు లోబడితే వాడి స్థాయిని బట్టి వాడికి ఇచ్చేస్తాను. వాడికి ఎంత ఇవ్వాలో వాడికి ఆ స్థాయిని బట్టి ఇచ్చేస్తాను. అందుచేతనే కదా ఈరోజు మనుషులు సాతానుకు లోబడిపోతున్నారు, ఈ లోక వైభవాన్ని కోరుకుంటూ. ఎంత ఇస్తాడు వీరికి? యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చినట్టుగా లోకరాజ్యములు మహిమ అంత ఇచ్చేస్తాడా? ప్రభువు కనుక అంత ఆఫర్ చేశాడు. మరి వీళ్ళకి కొంచెం ఆఫర్ చేస్తే సాష్టాంగ నమస్కారాలు చేసేస్తారు. కొంచెం ఆఫర్ చేస్తే చాలు, సాతానుకు సాష్టాంగ నమస్కారాలు చేసేస్తారు. అదే అంటున్నాడు వాడు, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. మరి యేసు ప్రభు ఏమన్నారు? ఆ సమాధానం కూడా మీరు వినాలి. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను. నీకు ఇవ్వబడినటువంటి ఈ అధికారాన్ని గురించి నాకు తెలుసు, ఇది టెంపరరీ పవర్. ఇది ఈ లోకాధికారివి ప్రస్తుతానికి నీవే, కానీ నీకు నేను మ్రొక్కే పరిస్థితి లేదు. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. యేసుక్రీస్తు ప్రభువు లొంగిపోలేదు, సాతానును జయించారు, శోధనను అధిగమించారు, శోధనను తప్పించుకున్నారు. కనుక ప్రియులారా, ఈ సందర్భాలన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని బలపరచటానికి, ప్రభువులో ముందుకు కొనసాగింప చేయటానికి ఉపయోగపడుతున్నాయి. ప్రశ్నలు అడుగుతున్నవారు చక్కగా ఈ సమాధానాలను గ్రహించి వారు మారు మనస్సు నొంది బాప్తిస్మము పొంది వారు దేవుని రాజ్యంలో చేర్చబడి శోధన కలిగిన శోధనను అధిగమిస్తూ దేవుని కొరకు నిలబడుతూ చివరి వరకు భక్తిని కాపాడుకుంటే నిత్యత్వాన్ని పొందగలిగేటువంటి అవకాశం ఉన్నదని దేవుని యొక్క సమాధానం నేర్పిస్తోంది. మంచి నిర్ణయాలు తీసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతుల ద్వారా మా హృదయములను నింపినందుకు మీకు మా కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ మాటలను పెడచెవిని పెట్టకుండా వాక్యానుసారముగా జీవిస్తూ ప్రభువు మాకు మాదిరిగా ఉన్నప్పుడు ఆయనను నిత్యము వెంబడించగలుగుటకు స్థిరమైనటువంటి మనస్సును మేము కలిగి ఉండులాగున మాకు సహాయమును దయచేయండి. ఇదిగో తండ్రి, మీ మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరూ మీ కృపా కనికరములను పొంది సాతానును జయించుటకు బలమునొందిన వారై మీ వాక్యపు వెలుగులో నిత్యము నడుచుకున్నట్లుగా సహాయమును అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్
8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.